చిన్నగా చెప్తే కొన్ని సినిమాలు రికార్డులు బ్రేక్ చేయడానికి రావు, మన మనసు హాయిగా ఉండేందుకొస్తాయి. అలాంటి సినిమానే పతంగ్. క్రిస్మస్ ఫెస్టివల్ టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా రంగులు, స్నేహం, పోటీ, ప్రేమ ఇవన్నీ కలిపి ఒక ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. కథ గురించి మాట్లాడితే పతంగ్ కథ మొత్తం గాలిపటాల పోటీ చుట్టూ తిరుగుతుంది. కానీ ఇది కేవలం స్పోర్ట్స్ మూవీ కాదు. గాలిపటం ఇక్కడ ఒక సింబల్. ఆకాంక్షలకు, కలలకు, గెలవాలనే తపనకు, ఓడిపోయినా మళ్లీ లేవాలనే ధైర్యానికి. యువత మధ్య పోటీ, స్నేహాల్లో చీలికలు, అక్కడే మొదలయ్యే ప్రేమ అన్నీ చాలా సహజంగా చూపించారు. సాధారణ స్పోర్ట్స్ సినిమాల్లా ట్రోఫీ గెలిచామా లేదా అనే పాయింట్ మీద కాకుండా మనిషి ఎలా మారాడు అన్నదే ఈ సినిమా హృదయం. నటీనటుల విషయానికొస్తే ఫ్రెష్ కాస్టింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. లీడ్ యాక్టర్స్ అందరూ చాలా న్యాచురల్గా నటించారు. ఎక్కడా ఆర్టిఫిషియల్ హీరోయిజం లేదు. యువతలో ఉండే ఆ ఇంపల్సివ్ నేచర్, ఈగో, ఎమోషన్స్ అన్నీ స్క్రీన్ మీద బాగా కనెక్ట్ అవుతాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్, ముఖ్యంగా ఫ్యామిలీ మెంటర్ పాత్రలు సినిమాకు మంచి ఎమోషనల్ బ్యాలెన్స్ తీసుకొచ్చాయి. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే. డైరెక్టర్ ఈ సినిమాను చాలా క్లారిటీతో హ్యాండిల్ చేశాడు. స్క్రీన్ ప్లే ఫాస్ట్ కాదు, స్లో కూడా కాదు, బ్రీజీగా ముందుకెళ్ళిపోతుంది. కమ్మింగ్ ఆఫ్ ఏజ్ ట్రోప్స్ కొత్తవి కాకపోయినా గాలిపటాల నేపథ్యం వల్ల కథకు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఎక్కడా ఓవర్ డ్రామా లేదు, ఎక్కడా లెక్చర్ మోడ్ లేదు. అది ఈ సినిమాకు ప్లస్. విజువల్స్ అండ్ మ్యూజిక్. ఈ సినిమాకి నిజమైన ప్రాణం విజువల్స్. గాలిపటాల సీన్స్ అద్భుతంగా తెరకెక్కించారు. ఏరియల్ షాట్స్, కలర్ ప్యాలెట్, స్క్రీన్ మొత్తం ఫెస్టివల్లా కనిపిస్తుంది. సాంగ్స్ ఎనర్జీని పెంచుతాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్ని సపోర్ట్ చేస్తుంది, ఎక్కడా డిస్టర్బ్ చేయదు. థీమ్ అండ్ మెసేజ్. పతంగ్ ఒక విషయం క్లియర్గా చెప్తుంది. గెలుపే అంతా కాదు, స్నేహం ముఖ్యం, టీం వర్క్ ముఖ్యం. ఓడిపోయినా మళ్లీ ప్రయత్నించడమే అసలైన విజయం. గాలిపటం ఎగిరితే సంతోషం, కట్ అయితే బాధ, కానీ మళ్లీ ఇంకో పతంగ్ ఎగిరేయడమే లైఫ్. ఫైనల్ వర్డిక్ట్. పతంగ్ జానర్ని రీడిఫైన్ చేయకపోయినా తన హద్దుల్లో ఉండి హృదయాన్ని తాకే సినిమా. హెవీ డ్రామా కావాలంటే కాదు, లాజిక్ లెక్కలు వెయ్యాలంటే కాదు, కుటుంబంతో కలిసి హాయిగా చూసే ఒక కలర్ఫుల్ ఫీల్ గుడ్ తెలుగు సినిమా కావాలంటే పతంగ్ మిస్ అవ్వద్దు. ఓవరాల్గా చెప్పాలంటే తక్కువ అంచనాలతో వెళ్తే మంచి ఫీలింగ్తో బయటకొస్తారు.